గాంధీ కాలం కాంచెలు మొదలు పెడితే అన్ని ఎక్కడ చూసినా ఎమర్జెన్సీ నిర్బంధ పరిపాలనలే. మనం ఏదో అవుతుంది ఏదో చేస్తారన్న తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నది. కానీ మరి ఈ ఎక్స్పీరియన్స్ కూడా తెలవాలి కదా, కాంగ్రెస్ పార్టీ పరిపాలన యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ కూడా మన తెలంగాణ సభ్య సమాజానికి తెలవాలి. మరి ఇప్పటి వరకైతే మనకున్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ఇప్పుడైతే ప్రచారంలో 2023 నవంబర్ ఎన్నికల ప్రచారంలో మీ అందరూ జనవరి నుండి కంప్లీట్గా కరెంటు బిల్లులు కట్టకండి, కరెంటు బిల్లులను మా తల్లి సోనియా గాంధీ కడుతుంది, ఏ తెలంగాణలో ఉన్న ఎన్ని గృహాలు ఉన్నాయో అన్ని గృహాల కరెంటు బిల్లు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుంది, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రచారంలో తన హామీగా చెప్పినాడు. ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీలో కూడా ఈ గృహజ్యోతి అనే పథకం ఉన్నది. ఆ గృహజ్యోతి పథకంలోనే 200 యూనిట్లు మనకు ఫ్రీ సబ్సిడీగా ప్రతి వర్గానికి చెందిన బిడ్డలకు ఉన్నది. అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకందరికీ ఉన్నది, అందులో ఓసీలకు కూడా ఉన్నది. దాంట్లో ఎక్కడ కూడా కులమానాలు లేవు. అక్కడ బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లైన్ అని, ఎబో ప్రావర్టీ లైన్ అని, దారిద్ర్య రేఖ కింద ఉన్నవారు దారిద్ర్య రేఖ పైన ఉన్నవారని ఎక్కడ కూడా కులమానం లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి గవర్నమెంట్ ఏర్పడి ఇప్పుడు దగ్గర మనకు 60 రోజులు కావస్తుంది. ఈ 60 రోజుల కాలంలో జనవరిలోనే నేను ఫ్రీ కరెంట్ ఇస్తా బిల్లులు కట్టకండి అంటాను. కొన్ని ఏరియాలు అయితే బిల్లులు కట్టామని తెగేసి చెప్తానులంట. కొన్ని జిల్లాలల్లో ఖచ్చితంగా మీరు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని కూడా నిన్నటి రోజున కేటీ రామారావు గారు కూడా తన యొక్క ప్రెస్ మీట్లో చెప్పిండు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాటకు మీరు హామీకి కట్టుబడి ఉండాలి. 200 యూనిట్లు కూడా మీరు సబ్సిడీ ఇస్తానన్నారు. ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. మీ అధికార యంత్రాంగాన్ని ఎన్ని గృహాలు ఉన్నాయో మీరు లెక్క తెలుసుకోవాలి. లెక్క తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణ రాష్ట్రంలో 93 లక్షల గృహాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 93 లక్షల గృహాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. 1,24,00,000 ఎలక్ట్రికల్ మీటర్స్ ఉన్నాయి. అంటే గృహాలకు మీటర్లు 1,24,00,000 ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే 93 లక్షల ఇల్లులున్నా, గృహ నివాసాలు ఉన్న మీటర్ల సంఖ్య ఎందుకు ఉన్నదంటే ఒక్కొక్కరికి 2-3 అపార్ట్మెంట్స్, ఒక్కొక్కరికి అంటే ఒకటి కింది ఫ్లోర్, ఫ్లై ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇట్లా ఉంటాయి కదా, ప్రతి ఫ్లోర్కు ఒక మీటర్ పెట్టుకుంటారు. కాబట్టి ఆ మీటర్ లెక్కన 1,24,00,000 కరెంటు మీటర్ కనెక్షన్స్ ఉన్నాయి. దాని అన్నిటికీ కూడా మీరు 200 యూనిట్ల కరెంటు సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి. తెలంగాణ సమాజంలో ఖచ్చితంగా మార్పు రావాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది గ్యాస్ ఫ్రీ కావాలి, ఎలక్ట్రిసిటీ ఫ్రీ కావాలి, నిరుద్యోగ భృతి కావాలి, రైతు భరోసా కావాలి, రైతుకి ఇన్సూరెన్సు 10 లక్షలు ఇవ్వాలి మరణిస్తే. అదేవిధంగా రైతు భరోసాకైతే ఖచ్చితంగా మీరు అనుకున్న 16,000 ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ పాస్ అవుడుతోనే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు 5,000 రూపాయలు అన్నావు, ఇంటర్మీడియట్ పాస్ అయితే 10,000 రూపాయలు అన్నావు, డిగ్రీ పాస్ అయితే 15,000 రూపాయలు అన్నావు, పీజీ పాస్ అయితే 20,000 రూపాయలు అన్నావు. మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ప్రతి బిడ్డకు లైట్ వెహికల్ ఎలక్ట్రికల్ స్కూటర్ అన్నావు. ఇవన్నీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. మన ఛానల్ ద్వారా కూడా మనం మాట్లాడదాం. ఖచ్చితంగా ఎవరైనా మీరు ఈ జనవరి మాసంలో మీ కరెంటు బిల్లులు కనుక పేడ్ చేయమని మీకు యాప్షన్ కనుక వచ్చినట్టయితే పేడ్ చేయని అవసరం లేదు. దాని గురించి ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నవారు పోరాడుతూ ఉన్నారు, మనలాంటి వాయిస్ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అది గవర్నమెంట్ చూసుకుంటుంది, గవర్నమెంట్ దాని సబ్సిడీ కింద మార్చేస్తుంది. మీరు ఎలాంటి బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. మిత్రులారా, ప్రజలారా, మనకు గవర్నమెంటే చెప్పింది అధికారంలో రాగానే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ సబ్సిడీ కింద పూర్తిగా గవర్నమెంటే మీరు గాల్చిన విద్యుత్ యొక్క యూనిట్స్ ఛార్జీని గవర్నమెంటే భరిస్తుంది. మీరు అందరూ ఏమి కూడా వాడనవసరం లేదన్నారు. ప్రజాపాలన దరఖాస్తులో కూడా వాళ్ళు ఒక యాక్షన్ ఇచ్చిండ్రు. మీ గృహానికి మీటర్ ఉన్నదా, మీటర్కు కనెక్షన్ ఉన్నదా, కనెక్షన్ నెంబర్ ఏంటి, మీరు నెలకు 100 యూనిట్లు వాడతారా, 100 నుంచి 200 యూనిట్లు వాడతారా, మరి 200 ఏబోనా అని అన్నారు. మనం అందరం తెలివిగా ఏం చేసినాం, 100 నుండి 200 యూనిట్లే వాడతామని టిక్కు పెట్టినాం. మంచి పని చేసినాం. ఎందుకంటే మనకు 200 ఏబో అవసరం లేదు. 200 ఏబో అవసరం ఉన్నది ఎవరికంటే సెకండ్ కేటగిరీ మీటర్లకు అవసరం. అంటే కమర్షియల్గా ఈ యొక్క షాపులు కానీ వాటి కానీ వాడుకునే వారికి అవసరం. మనకు
మనకంత అవసరం లేదు. గృహ వినియోగదారుని యొక్క విద్యుత్ వినియోగం అనేది కేవలము నెలకు 100 నుండి 110 లేదా 120 యూనిట్లు కాల్చుకుంటాం, అంతకంటే ఎక్కువ కాల్చుకోం. ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఉన్న అత్యధికమైన ప్రజలు కుటుంబాలన్నీ కూడా బీద మధ్య తరగతి కుటుంబాలే. మనం పెద్ద రిచ్ కిడ్స్ము కాదు, మనమందరము కార్పొరేట్ లైఫ్ అనుభవించడం లేదు. కాబట్టి మన కరెంటు 200 యూనిట్లు లోపే మనకు సరిపోతుంది. మొత్తం రౌండ్ ఆఫ్గా 200 యూనిట్లు మనకు చాలు. ఆ 200 యూనిట్ల సబ్సిడీతో కూడిన కరెంటు రేవంత్ రెడ్డి గారు త్వరగా మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే తెలంగాణ సమాజం అంతా కూడా మీరు మాట మీద కట్టుబడి ఉన్నారని చెప్పేసి సంతోషిస్తారు, మీకు సపోర్టెడ్గా ఉంటారనేది నా వీడియో యొక్క ఉద్దేశం. మొత్తానికైతే మిత్రులారా, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.